గమనించాల్సి ఉంటుంది. అయితే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పోలికను మనం జ్ఞాపం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. దేవుడు ఏమంటున్నాడు, రాబో కాలంలో నేను వచ్చే సమయానికి భూమి మీద అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి అన్నాడు. భూకంపాలు అక్కడక్కడ జరుగుతాయి. ఇప్పుడు చాలా చోట్ల భూకంపాలు వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. చూసి కలవరపడకండి అని. యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? ఎక్కడెక్కడో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాక్ జరిగింది, అలాగే ఇరాన్ జరుగుతుంది, అమెరికా, ఇజ్రాయేలు, తర్వాత సిరియా, ఇక చూస్తే మరి మొన్నటి కాలంలో చాలా చోట్ల యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు రష్యా, ఇక చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే ఈ గుర్తులన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, రాబో కాలములో ఇవన్నీ జరిగితే అప్పుడు నేను రాబోతున్నాను, మీరు జ్ఞాపకం ఉండండి. ఇంతవరకు మీకు చెప్పింది ఎందుకంటే అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే సమయము, యేసు ప్రభు రాబోయే సమయం వస్తుంది కాబట్టి ఆ గుర్తులు మనము చక్కగా జ్ఞాపకం చేసుకుని, ఈ కాలంలో ఇది జరుగుతుంది కాబట్టి యేసు ప్రభు చెప్పిన కాలము సమీపిస్తుంది, దేవుడు చెప్పిన కాలం సమీపిస్తుందని మనం అలర్ట్గా ఉండాలి. అంతే తప్ప కానీ లోకంలో అడ్డమైన పనికి మళ్ళీ పనులు చేసుకుంటూ పడ్డిపాలు బతికేస్తూ తిన్నాము, తాగేము, గొంతులేస్తున్నాము, మనతో బ్రతికేస్తాం అని అనుకుంటే కాదు. కానండి, దేవుని కోసం బ్రతకటం, దేవుని మాట వినటం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే, దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడు ఏమన్నాడు, నా నోటన్న ప్రతి మాట అతని నోట్లో పెడతాను నేను, అతను మీకు బోధిస్తాడు. బోధించిన ప్రతి మాట మీరు వినకపోతే కనుక దానిని గురించి నేను విచారణలోకి తెస్తాను అన్నాడు. శ్రమలో పడతావేమో కాబట్టి గుర్తు దేవుడు ముందే చెప్తున్నాడు. ఎందుకు నాతో చెప్పలేదు ముందు అని నువ్వు అంటావేమో, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకూడదని దేవుడు ముందే చెప్తున్నాడు. నేను రాబోతున్నాను, వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇది దేవుడు వచ్చే సమయం. ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి మనందరం కూడా గోచారుకునే సమయాలు, అలర్ట్గా ఉండటము, భయభక్తులు కలిగి ఉండటము, దేవుని సేవించడము, ఆరాధించటము, ఇది మన పని. లోకములో చాలా ఉంటాయి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ కూడా మనం కొంగదీసి పాపం వైపు నడిపిస్తే ఆ పాపం వైపు పోకూడదండి. చిన్ననాటి నుంచి మనం దైవభక్తి అలవర్చుకోవాలి. అదే ఒక రోజున దేవుని సన్నిధికి తీసుకెళ్తాయి. చిన్ననాటి నుంచి కూడా తిరిగినంతకాలం తిరిగేసి, అయ్యో నా చిన్న జీవితంలో నేను చాలా తప్పులు చేసేసానండి, అయ్యో ఈరోజు నేను దేవుడిని నమ్ముకున్నానంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. చిన్ననాటి నుంచే మనం దైవభక్తి అలవర్చుకోవాలి. కాబట్టి దేవుడు దీవించును గాక. ఆమేన్. మనందరం కూడా